అశోక్ నగర్లో ఐఏఎస్ ఇన్స్టిట్యూట్కి దమ్ము లేదా? చాలా క్లారిటీగా మాట్లాడుతున్నాను. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఒక్క ఇన్స్టిట్యూట్ అయినా ఇలా చేస్తుంటే డెఫినెట్లీ నేను నా జీవితం మొత్తం కూడా వాళ్ళే ఇలా చేస్తూ ఉన్నారు, వాళ్ళ గ్రేట్ తోపు అని మాట్లాడతా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నిజంగానే అశోక్ నగర్లో ఐఏఎస్ ఇన్స్టిట్యూట్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, వీళ్ళు గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా కోచింగ్ ఇస్తూ ఉన్నారు. సపరేట్ కొంతమంది మాత్రమే గ్రూప్ 1 గ్రూప్ 2 కోచింగ్ ఇస్తూ ఉన్నారు. నేను ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ని ప్రశ్నిస్తున్నా. నేను ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ డైరెక్టర్, నేను గ్రూప్ 1 అయి ఉండొచ్చు, గ్రూప్ 2 అయి ఉండొచ్చు, లేకపోతే యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్స్ అయి ఉండొచ్చు. అందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నా. ఒక్కొక్కరికి 1,00,000 నుంచి 5,00,000 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, 3 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు, 1,50,000 ఫాలోవర్స్ ఉన్నారు, 1,00,000 ఫాలోవర్స్ ఉన్నారు. దాదాపు అప్రాక్సిమేట్లీ ఒక 100 ఇన్స్టిట్యూట్లు ఉన్నాయనుకుందాం. ఎంతకాడికి నా బిజినెస్ నాకు వచ్చిందా, నా వ్యాపారం నాకు వచ్చిందా, స్టూడెంట్స్ నేను కోచింగ్ ఇచ్చానా, నా కోచింగ్ డిస్కౌంట్ ఇస్తాను, ఆన్లైన్లో ఇస్తాను, ఆఫ్లైన్లో ఇస్తాను, ఇదే కానీ అరే అశోక్ నగర్లో దిల్సుఖ్ నగర్లో ఇంతమంది పిల్లలు వచ్చున్నారు, ఆఫ్లైన్లో తీసుకునే వాళ్ళు అశోక్ నగర్లో ఉన్నారు, ఆన్లైన్లో తీసుకునే వాళ్ళు ఇంటికాడ ఉన్నారు. అరే వీళ్ళకి నోటిఫికేషన్ రాలేదు, మన గవర్నమెంట్ ఎందుకు ప్రశ్నించొద్దు? అది ఏపీ గవర్నమెంట్ అయినా కానీ, తెలంగాణ గవర్నమెంట్ అయినా కానీ ఎందుకు ప్రశ్నించొద్దు? అరే ఎంతో కొంత మన వాయిస్ వినిపిస్తే, మన వాయిస్ విని అరే కొంతైనా కదలికి వస్తుంది కదా, గవర్నమెంట్లో కదలికి వస్తుంది కదా. లేదు అట్లా ఎందుకు చేస్తారు భయ్? మస్తు హుషారు ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ మామూలుగా లేదు. నా బిజినెస్ నాకు వచ్చిందా లేదా, నేను ఏదైనా ఇన్స్టిట్యూట్ బాగుందని చెప్తే నువ్వు వాళ్ళకి ఫేవర్గా ఉన్నావు, వీళ్ళకి ఫేవర్గా. అరే భయ్ నేను ఇప్పుడు చెప్తున్నా వినండి, నా వల్ల జాయిన్ అయిన ఒక్క స్టూడెంట్ ఇబ్బంది అయినా కానీ నా కాలర్ పట్టుకొని అడగండి, అది ఎవరినైనా కానీ నేను వదిలిపెట్టను.